లడాక్ నుంచి వచ్చాను మణిరత్నం గారి షూటింగ్ నుంచి. సో ఐ కుడెంట్ కమ్ హియర్ మీట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ ద ప్రమోషన్స్. ఐమ్ వెరీ సారీ. బట్ రిలీజ్ రోజు కానీ రిలీజ్ అయిన తర్వాత కానీ ఐ విల్ స్టే హోల్ డే హియర్ టు స్పెండ్ టైమ్ విత్ ఆల్ ఆఫ్ యూ. పీపీ గారు చెప్పినట్టు వి జస్ట్ సా ద ఫిల్మ్. ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు నాకు ఫస్ట్ డౌట్ ఏంటంటే ఇది విజువల్ సినిమా, మొత్తం విజువల్ సినిమా. దానిలో ఉంటే 2 క్యారెక్టర్స్ ఉన్నాయి, లుక్స్ మొత్తం బాగా వచ్చింది. బట్ ఫైనల్గా మనందరికీ టెన్షన్ ఏంటంటే విజువల్ ఎఫెక్ట్స్ ఎలా రాబోతుంది. ఇప్పుడు బాహుబలి లాంటి సినిమా చూసిన తర్వాత అందరికి అలాంటి ఒక స్టాండర్డ్ ఫిక్స్ అయిపోయింది, అందరూ అదే స్టాండర్డ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో వాట్ ఆర్ వి గోయింగ్ టు డూ అనేది ఒక పెద్ద టెన్షన్ మనందరికీ. బట్ 25 కంపెనీస్లో జరిగింది CG పోర్షన్స్, మొత్తం 25 కంపెనీస్ జరిగింది, 1000 షార్ట్స్ ఆల్మోస్ట్. గోకుల్ గారు ఆల్మోస్ట్ 10 days ఎవరు నిద్రపోలేదు, ఫుల్ డే దే బీన్ స్పెండింగ్, దే ఆర్ కరెక్టింగ్ ఎవ్రీథింగ్. చాలా ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్సెస్ చెప్పారు. యూక్రెయిన్లో ఒక కంపెనీలో జరుగుతుంది, వాళ్ళకి ఇంగ్లీష్ కూడా తెలియదు. ఆయన అందరికీ సైన్ లాంగ్వేజ్లో మొత్తం వీడియో కాన్ఫరెన్స్లో చూపిస్తున్నారు, ఇలా రావాలి, ఇలా వెళ్ళాలని. వాళ్ళందరికీ అర్థం కావట్లేదు. బట్ దే హ్యావ్ టు గో ఫర్ 10-15 ఐటరేషన్స్. బట్ ఫైనల్ అవుట్పుట్ చూస్తే అంత బాగా వచ్చింది. సో వీఆర్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ లుకింగ్ అట్ ది అవుట్పుట్స్. సినిమా మొత్తం చెన్నైలోనే జరిగింది. వీ డెంట్ హ్యావ్ స్టూడియోస్ లైక్ రామోజీరావు ఫిల్మ్ సిటీ. సో ఒక ఫ్యాక్టరీలో ఆల్మోస్ట్ 2 years లీజ్ తీసుకొని ఒక ఫ్యాక్టరీలో సెట్స్ ఆల్మోస్ట్ 12 big సెట్స్ పెట్టాము. మా ప్రొడ్యూసర్కి ఇప్పుడే ప్రభుకి పెళ్ళయింది 1 year ముందు. సో నాకు పెద్ద టెన్షన్, ఏంట్రా ఇంత డబ్బు స్పెండ్ చేస్తున్నారు, ఏమవుతుందని. బట్ ఐ థింక్ ద ఫైనల్ అవుట్పుట్ వెన్ యూ లుక్ అట్ ఇట్స్ లుకింగ్ సూపర్. I have to thank Rajavan Garu, art director, for all those designs. Gokul pushing everybody. ఒక్కొక్క టెక్నీషియన్ని అంత బాగా పుష్ చేసి ద అవుట్పుట్ ఈస్ గాట్. లైక్ ఈవెన్ సింపుల్ థింగ్స్ లైక్ కాస్ట్యూమ్. పీవీ గారు ఫస్ట్ అడిగారు ఎవరు కాస్ట్యూమ్ చేశారని. బికాస్ ద రిచ్నెస్ వాట్ వీ ప్రొవైడెడ్. రాజ్నాయక్ క్యారెక్టర్ చూస్తే ఒక సెల్ఫ్ అబ్సెస్డ్ క్యారెక్టర్, తన మీద ప్రేమ ఎక్కువ. సో హీ డ్రెస్సెస్ హిమ్సెల్ఫ్ ఆల్వేస్. ఈజ్ వెరీ రిచ్. ఇట్స్ వెరీ మొఘల్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్. ఎందుకు అదలా పెట్టామంటే అప్పుడు మొఘల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ. 500 years ముందు మొఘల్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ సౌత్ మీద. So we wanted to give that Mughal influence on the costumes and everything, and it really came out really well. And cinema చూస్తున్నప్పుడు నాకు కొంచెం డౌట్ అయింది, నేనని అనుకున్నారా లేదా అని ఆడియన్స్ మొత్తం. సో ద గ్రాఫిక్స్ చాలా బాగా వచ్చింది బికాస్ 3D ఫేస్ స్కాన్స్ వాట్ వీ డిడ్. మామూలుగా అది కాలిఫోర్నియాలో చేస్తారు అలాంటి 3D స్కానింగ్స్. బట్ ఇక్కడ మనం బెంగళూరు నుంచి ఒక టీం తీసుకొని ఇండియన్ టీం మొత్తం పెట్టి అన్ని టెక్నికల్ విషయాలు చేసాం. సో ద అవుట్పుట్ ఇస్ కమ్ అవుట్ రియలీ వెల్. అండ్ నేను ముందే చెప్పినట్టు దీనిలో ఒక మగధీర లాంటి ఒక 30 minutes పీరియాడికల్ పోర్షన్ ఉంది సినిమాలో. సో సినిమా మొత్తం బాహుబలి లాంటి పీరియాడికల్ ఫిల్మ్ కాదు. పీపీ గారు చెప్పినట్టు సోషల్ హ్యూమర్ ఉంది, సటైర్ ఉంది, అండ్ హారర్ ఉంది సినిమాలో, కామెడీ ఉంది. సో ఒక ఫెస్టివల్ రిలీజ్కి తగ్గట్టు దిస్ ఫిల్మ్ ఇస్ గాట్ అ సూపర్ ఎంటర్టైనింగ్ ఫ్యాక్టర్. ఈ కథ విన్నప్పుడే నేను అనుకున్నది ఇట్స్ గోన్ బి అ ఫిల్మ్ ఫర్ ఫ్యామిలీ. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఒక ఫ్యామిలీగా ఎంజాయ్ చేస్తున్న అన్ని ఎలిమెంట్స్ సినిమాలు ఉన్నాయి. ఇట్స్ వెరీ రేర్. ఇలాంటి జాన్రా ఇండియాలో మాత్రమే రావచ్చు. బికాస్ హాలీవుడ్లో చూస్తే హారర్ సినిమా అంటే సెపరేట్, గ్రాఫికల్ సైఫై సినిమా అంటే సెపరేట్. ఇక్కడ అన్నీ ఉన్నాయి ఒక సినిమాలో. మన ఫుడ్ లాంటి ఫుడ్ లాగా వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ద వెరీ వెరీ ప్యాకేజ్. అప్పుడే ఇలాంటి పెద్ద రిస్క్ తీసుకోవడానికి మనకి ధైర్యం వస్తుంది. బికాస్ ఇఫ్ యూ డూయింగ్ అన్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్, యూ కానీ ఒకలాంటి సినిమా చూస్తే ప్రజలకి నచ్చుతుందా నచ్చలేదా అని ఒక పెద్ద డౌట్ వస్తుంది. బట్ ఈ సినిమాలో కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్, ఒక 60% ఇస్ హ్యూమర్ విత్ సటైర్. అండ్ మిగతా పోర్షన్ మొత్తం మీరు చూస్తే కొంచెం హారర్ అండ్ దిస్ 30 minutes ఆఫ్ గ్రాండ్ వావ్ ఫ్యాక్టర్ ఉన్న ఒక పీరియాడికల్ పోర్షన్. సో అవుట్పుట్ ఇస్ లుకింగ్ వెరీ గుడ్. నయనతార ఇస్ లుకింగ్ బ్యూటిఫుల్. శ్రీదివ్య, ఇట్స్ అ కంప్లీట్ మేక్ ఓవర్ ఫర్ యూ. అండ్ థ్యాంక్ యూ ఎస్పెషలీ ఫర్ అక్సెప్టింగ్ టు డూ ద ఫిల్మ్ ఆల్సో. బికాస్ ఈ సినిమాలో నేను చెప్పినట్టు లవ్ లేదు, రొమాన్స్ లేదు, ఇంకా కూడా పర్లేదు, ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ టు డూ ద ఫిల్మ్ అని ఒప్పుకుంది. ఆల్మోస్ట్ 2 years వీ వెయిటెడ్ ఫర్ రిలీజింగ్ దిస్ ఫిల్మ్. అండ్ ఇప్పుడు కూడా మన డైరెక్టర్స్ అందరూ అక్కడే కూర్చుంటున్నారు. ఫైనల్ కరెక్షన్స్ జరుగుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ నౌ, ద కంటెంట్ ఇస్ రెడీ. రేపు సెన్సర్ అయిన తర్వాత ఐ థింక్ విల్ ప్రమోట్ మోర్ అబౌట్ దిస్ ఫిల్మ్, బి ప్రమోటెడ్ మోర్. ముఖ్యంగా మీడియా వాళ్ళందరికీ పెద్ద థ్యాంక్స్ నేను చెప్పాలి. లాస్ట్ 2-3 days నా సినిమా వస్తుంది టీవీలో. సో ఎవ్రీబడి ఆస్కింగ్ కార్తీ బర్త్డే ఏంటి ఇది, మొత్తం కార్తీ సాంగ్స్ సినిమా వస్తుందని. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్. దట్స్ సో ఎన్కరేజింగ్. సో 2 years తర్వాత సినిమా వస్తుంది. అందరూ అడుగుతున్నారు ఎందుకు మళ్ళీ డిఫరెంట్ సినిమా తీస్తున్నారని. సో ఇప్పుడు చాలా ప్రాబ్లం ప్రజల్ని సాటిస్ఫై చేయడం. బికాస్ దే ఆర్ వాచింగ్ ఇంటర్నేషనల్ టీవీ సిరీస్, ఇంటర్నేషనల్ మూవీస్ చేస్తున్నారు. సో ఇలాంటి ఒక సినిమా అటెంప్ట్ చేస్తున్నప్పుడు అది అంత స్టాండర్డ్ లేదంటే డెఫినెట్గా ఒప్పుకుంటారు. బట్ ఐ థింక్ వీఆర్ వెరీ ప్రౌడ్ లుకింగ్ అట్ ద ఫైనల్ అవుట్పుట్. ఇట్స్ లుకింగ్ గ్రేట్. అండ్ ఫర్ మీ ఐ థింక్ ఇట్ విల్ బి అ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ కూడా అండి. బికాస్ 2 different క్యారెక్టర్స్. దీని ముందు విక్రమార్కుడు సినిమా నేను తమిళ్ చేశాను. సో 2 different క్యారెక్టర్ చేస్తున్నప్పుడు అది 5th ఫిల్మ్ నాకు.
అప్పుడు పెద్ద రిస్క్ తీసుకుని చేశాను. నిన్న మాట్లాడేటప్పుడు కామెడీ వివేక్ గారు కూడా చెప్పారు 30 ఫిల్మ్స్ తర్వాత చేయాల్సిన మూవీ యూ ఆర్ డూయింగ్ ఇట్ ఆఫ్టర్ 12 ఫిల్మ్స్ అని. బట్ ఐ థింక్ గుడ్ ఫిల్మ్స్ కమ్ వెరీ రేర్లీ, సో యూ హ్యావ్ టు టేక్ ఇట్ అప్ ఎవర్ ఇట్ కమ్స్. ఐఎమ్ రియలీ వెయిటింగ్, మీ అందరి రెస్పాన్స్ కోసం మన వెయిటింగ్. ఫ్రైడే ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఐల్ బీ హియర్ ఆన్ ఫ్రైడే ఆర్ సాటర్డే ద హోల్ డే హియర్ టు స్పెండ్ టైమ్ విత్ యూ. మా నాన్న బర్త్డే వస్తుంది థర్స్డే, సో అది ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఐల్ బీ హియర్ త్రూ అవుట్ టు బీ విత్ యూ. థ్యాంక్ యూ పివిపి గారు, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ సో మచ్ నాయిస్ అబౌట్ ద ఫిల్మ్. ఇప్పుడు నేను ఫస్ట్ సినిమా మీరు చూస్తే పరతివీరుడు సినిమా కానీ యుగానికి ఒకటి సినిమా కానీ ఆ డైరెక్టర్స్ నా మీద నమ్మకం పెట్టుకొని నాకు ఆ స్క్రిప్ట్ ఇవ్వలేదంటే, ఆ క్యారెక్టర్ ఇవ్వలేదంటే నేను లేదు ఇక్కడ. సో ఐ థింక్ సమ్వేర్ ఎవ్రీబడి హ్యాస్ టు బి ట్రస్టెడ్. సో అందరూ అడుగుతున్నారు గోకుల్ డైరెక్టర్ ఇప్పుడు 2 సినిమా మాత్రమే చేస్తారు, 2 స్మాల్ ఫిల్మ్స్. ఏ నమ్మకంలో ఈ సినిమా తీసుకున్నారు అంటే ఆయన తీసుకున్న శ్రమం. ఫస్ట్ సార్ ఆయన కొంచెం ఇంటెలిజెంట్, అది నాకు తెలుసు. సో ఒక డైరెక్టర్ ఫస్ట్ ఇట్ హ్యాస్ టు బి వెరీ ఇంటెలిజెంట్ టు ప్లీజ్ ది ఆడియన్స్. అండ్ సెకండ్ తనకు తెలుసు ఇప్పుడు అన్ని ఛానల్స్లో ప్రజలు ఇంగ్లీష్ సినిమా డబ్బింగ్లో చూస్తున్నారు. సో స్పెషల్ ఎఫెక్ట్స్ అనేది వాళ్ళందరికీ స్టాండర్డ్ చాలా ఎక్కువ. సో ఈ స్టార్టెడ్ ప్లానింగ్ అండి. ఫస్ట్ వాట్ ఈ టోల్డ్ మీ వాస్ ద 2 క్యారెక్టర్స్ గురించి చెప్పారు, కాశ్మీరా క్యారెక్టర్, రాజ్నాయక్ క్యారెక్టర్. నా రాజ్నాయక్ క్యారెక్టర్కి ఆ కవచం ఉంది కదా, ఆ కవచం మాత్రం ఆల్మోస్ట్ 12-13 డిజైన్స్ చేసి రిజెక్ట్ చేసి, ఈవెన్ ఐ లైక్ 2 డిజైన్స్, ఈ సెడ్ నో సార్ ఐఎమ్ నాట్ హ్యాపీ అని చెప్పి దెన్ యూ అప్రూవ్ దిస్. అండ్ దెన్ ఫర్ 1 more వార్ సీక్వెన్స్ ఐ సెడ్ ఐ వాంట్ 1 more డిజైన్. ఎందుకంటే ఈ రాజ్నాయక్ క్యారెక్టర్ ఒక సెల్ఫ్ అబ్సెస్డ్ క్యారెక్టర్, తనకి తా మీద ఎక్కువ ప్రేమ. సో హీ విల్ కీప్ డ్రెస్సింగ్ హిమ్సెల్ఫ్ అప్. సో ఒక రోజు పెట్టే డ్రెస్ హీ వోంట్ వేర్ ఇట్ అగైన్. సో హీ సెడ్ ఈవెన్ ఇన్ ద వార్ ఐ డోంట్ వాంట్ టు రిపీట్ అని. ది గేమ్ మీ డిఫరెంట్ సెట్ ఆల్ టుగెదర్. అండ్ కింగ్డమ్, ఇప్పుడు బాహుబలి లాంటి పెద్ద సినిమాలో ఒక 2-3 కింగ్డమ్ అంటే యూ స్పెండ్ టైమ్ టు క్రియేట్ ద కింగ్డమ్. బట్ ఇది 30 minutes మాత్రమే, బట్ ఈ 30 minutes కూడా 2 కింగ్డమ్ ఉంది. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ 2 డిజైన్ చేయాలి. సో 30 minutes పోర్షన్ కూడా యూ హ్యావ్ టు డూ ఫుల్ సెట్స్ ఆఫ్ కాస్ట్యూమ్స్. బట్ హీ హ్యాడ్ ఎవ్రీథింగ్ ప్రిపేర్డ్. ఒక సంవత్సరం ముందే హీ హ్యాడ్ డిజైన్డ్ ఎవ్రీథింగ్. అండ్ నేను చెప్పినట్టు మనకు బడ్జెట్స్ తక్కువ బట్ కాంప్లికేషన్స్ ఎక్కువ. సో లైక్ ఫర్ 1 shot టు హ్యావ్ కాశ్మీరా క్యారెక్టర్ అండ్ రాజ్నాయక్ క్యారెక్టర్ ఇన్ 1 shot నాకు 5 to 6 plates కావాలి. మామూలుగా ఇలాంటి విషయం ఒక మోషన్ క్యాప్చర్ కెమెరాలోనే చేయొచ్చు, బట్ వీ డెంట్ హ్యావ్ బడ్జెట్. సో ఏం చేసామంటే నా వాయిస్ మొత్తం రికార్డ్ చేసి వీ రిపీటెడ్ 5 times. సో దీనికి ఒకరోజు మాత్రం ఫుల్ రిహర్సల్ చేయాలి. అది చేసిన తర్వాత నెక్స్ట్ డే ఫస్ట్ ఈ క్యారెక్టర్కి 3 to 4 hours మేకప్ అండ్ దెన్ ఐ విల్ డూ వన్స్. ఆ తర్వాత కాశ్మీరా క్యారెక్టర్ ఇంకో 1 hour తీసుకుంది. దెన్ అగైన్ ఐ విల్ డూ వన్స్ అండ్ దెన్ వివేక్ గారు సెపరేట్గా, శ్రీదివ్య సెపరేట్గా అలా చేయాలి. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఎవ్రీథింగ్. అండ్ ఈ సినిమాలో నేను రికార్డ్ బ్రేక్ చేశాను. మామూలుగా హీరోయినే టైం ఎక్కువ తీసుకున్నారు కాస్ట్యూమ్కి, 2 hours, 2.5 hours. నేను 3.5 hours రికార్డ్ బ్రేక్. సో రికార్డ్ మీకే ఉండిపోతుంది. అదే. అండ్ ఇంకో క్యారెక్టర్ గురించి మనం ఇప్పుడు వరకు రివీల్ చేయలేదు, బట్ ఆ క్యారెక్టర్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు నేను సటిల్గా చేస్తాను. మామూలుగా నాకు కొంచెం ఓవర్ యాక్టింగ్ అంటే కొంచెం భయం. సో కొంచెం సటిల్గా చేస్తున్నాను. డైరెక్ట్ అక్కడి నుంచి సార్ ఏం కనపడలేదు సార్, ఇంకోసారి చేయండి. సో నేను 10 times ఓవర్ యాక్ట్ చేస్తేనే అది బయటకు వస్తుంది. సో ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు నాకు ఫస్ట్ గుర్తొస్తుంది కమల్ హాసన్ గారు. ఇప్పుడు దశావతారం సినిమాలో రకరకాల అపియరెన్స్ చేస్తారు. అండ్ ఆ మేకప్ మొత్తం 2 hours మాత్రమే ఉంటుంది. సో 2 hours ముందు యూ హ్యావ్ టు ఫినిష్ ఆల్ ద సీన్స్, బికాస్ అగైన్ టు రీడూ ద మేకప్ విల్ టేక్ అనదర్ 3 hours. సో ఒక స్మాల్ సీన్ కూడా ఇట్ విల్ టేక్ 5 hours టు ఓన్లీ ప్రిపరేషన్. సో మామూలుగా హీరో వెయిట్ చేస్తున్నారు హీరోయిన్కి, ఈ సినిమాలో కొంచెం డిఫరెన్స్, హీరోయిన్ వెయిట్ చేస్తున్నారు. అండ్ హార్స్ రైడింగ్ సీక్వెన్స్ అండి, అది నేను అందరూ అడుగుతున్నారు చాలా డిఫికల్ట్ అంటే ఏంటండి అని అడిగారు. నేను చెప్పింది ఇది హార్స్ రైడింగ్. మామూలుగా హార్స్ రైడింగ్ ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళి అక్కడి నుంచి కింద రావడం అంటే కొంచెం ఈజీ, బట్ దాని మీద ఫైట్ చేయాలి, దాని మీద ఎక్కాలి. సో ఎవ్రీథింగ్ వాజ్ నాట్ ఈజీ. అండ్ ఇంకో సీన్లో హార్స్ మొత్తం హీరోయిన్ సెంటర్లో ఉంది అండ్ ఐ హ్యావ్ టు గో అరౌండ్ అండ్ డైలాగ్ మాట్లాడాలి. అబ్బాబ్బా గుర్రం భయపడుతుంది, అక్కడ ఫైర్ ఉంది. విత్ ఆల్ వెరీ సింపుల్ అండి, బట్ ఇట్ వాస్ సో కాంప్లికేటెడ్. అగైన్ ప్రాబ్లం ఏంటంటే రాజస్థాన్ నుంచి గుర్రం తీసుకొస్తే డెఫినెట్గా ట్రైన్డ్ హార్సెస్ సార్, ఇట్ వోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం చెప్పారు. బట్ అక్కడ వెళ్ళడం నాకు బడ్జెట్ లేదు, తీసుకురావడం బడ్జెట్ లేదు. సో ఇక్కడ ఏం గుర్రం ఉందో ఆ గుర్రం ట్రైనింగ్ తీసుకొని చేయాలి. సో ఇట్ వాజ్ అన్బిలీవబుల్. ఒక చారియట్లో పెట్టడం అంటే ఆ గుర్రం ఒక 1 month 2 months ప్రాక్టీస్ ఇవ్వాలి, బట్ వీ హ్యాడ్ ఓన్లీ 10 days టైం. సో నేను ఊపిరి షూటింగ్ అయిన తర్వాత అక్కడ ఫాస్ట్గా వెళ్ళి గుండు పెట్టుకొని అండ్ ఐ హ్యావ్ టు రివర్స్ 10 days విత్ ద హార్స్. ఆ తర్వాత ఆ హార్స్ కొత్త హార్స్, నేను కొత్త రైడర్. అబ్బా నా డైరెక్టర్కే వెరీ డిఫికల్ట్.
అండ్ ఎవ్రీథింగ్ వాజ్ డన్ ఇన్ చెన్నై. బట్ ఇప్పుడు నేను సినిమా చూస్తున్నప్పుడు ఏదో గ్రాండ్ క్యానియన్లో షూట్ చేసినట్టు ఉంది. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ ద టెక్నికల్ టీమ్ లైక్ స్టాలిన్, ఐజీన్ డెడ్ అ గ్రేట్ జాబ్, కంప్లీట్ ప్లానింగ్ డన్. అండ్ ఐ థింక్ మీరు సినిమా చూసిన తర్వాత నేను మాట్లాడడానికి ఎక్కువ విషయాలు ఉంటాయి. సో నౌ ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ది ఎక్సైట్మెంట్ ఫర్ యూ, బట్ ఐ థింక్ దిస్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ గాన్ ఇన్ టు ఇట్. అండ్ ముఖ్యంగా ఓం ప్రకాష్ గారు కెమెరామెన్, ఇప్పుడు పీరియడ్ సినిమాలో మామూలుగా సెఫియా టోన్లో వెళ్తున్నారు, అది కొంచెం కంఫర్టబుల్ టోన్. బట్ ఈ సినిమాలో హీ యూస్డ్ కలర్స్, యూస్డ్ బ్రిలియంట్ కలర్స్. సాంగ్ మీరు చూస్తే యూ విల్ నో దట్ వీ హవ్ యూస్డ్ బ్రిలియంట్ కలర్స్ ఇన్ ద ఫిల్మ్. సో అది మళ్ళీ కొత్తగా కనిపిస్తుంది సినిమాలో. అండ్ రాజీవన్ గారు ఆర్ట్ డైరెక్టర్, అండ్ స్టంట్ మాస్టర్స్ అన్బరీవ్. ఐ థింక్ వన్ పర్టికులర్ ఫైట్ సీక్వెన్స్, ఒక క్లిఫ్లో జరుగుతున్న ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంది, అది ఇట్స్ జస్ట్ బ్యూటిఫుల్. ఆఫ్టర్ వాచింగ్ ద ఫైనల్ అవుట్పుట్ ఇట్ ఈస్ సో హ్యాపీ దట్ మనం తీసుకున్న రిస్క్ తగ్గట్టు ఐ థింక్ ఇట్స్ సాటిస్ఫైయింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మళ్ళీ మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. అండ్ ఐ విల్ సీ యూ ఆన్ ద డే ఆఫ్ రిలీజ్. కాశ్మీరా క్యారెక్టర్ మీద కామెడీ ఎక్కువ ఉంది, అండ్ యాక్షన్ అండ్ సీరియస్ అనే విషయం ఇది రాసిన క్యారెక్టర్. సో ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క పని ఉంది. ఈ క్యారెక్టర్కి ఎంటర్టైన్మెంట్ ఉందంటే ఈ క్యారెక్టర్కి అది వాఫ్ ఫ్యాక్టర్ ఉంది. సో రెండు క్యారెక్టర్ డిఫరెంట్ పని చేస్తుంది. బట్ ఈ క్యారెక్టర్ కూడా ఒక సటైర్ ఉంటుంది, ఒక సీరియస్ అయిన మొత్తం సీరియస్ అయిన క్యారెక్టర్ కాదు. ఇట్స్ గాట్ వన్ ట్విస్ట్ టు దట్. సో మేజర్ కామెడీ అంటే కాశ్మీరా క్యారెక్టర్లోనే ఉంటుంది. బ్రిటిష్ అంటే 200-300 years ముందు అంటే 500 years ముందు మనకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్సెస్ అంటే మొఘల్ ఇన్ఫ్లుయెన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. లైక్ ఇఫ్ యూ రీడ్ బుక్స్ లైక్ బాబర్నామా బుక్స్ చూస్తే traders and people came from all over the world to India to sell and buy things. So border lo they always had big markets where they bought exclusive clothes. Bahubali release ayina mundu ee character మనం షూటింగ్ స్టార్ట్ చేసాము 2 years ముందు. బట్ రిలీజ్ అయిన తర్వాత చూస్తే రెండు సేమ్గా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ అది మారడం అంటే ఇంపాసిబుల్, బికాస్ ఆల్రెడీ నేను షూట్ చేసాము. అండ్ ఐ థాట్ దిస్ క్యారెక్టర్ ఇస్ టోటలీ డిఫరెంట్ కూడా. బట్ ఇప్పుడు కూడా మీరు కంపేర్ చేస్తే నాకు ప్రౌడ్గానే అనిపిస్తుంది. నాకేం ప్రాబ్లం లేదు. కాశ్మీరా క్యారెక్టర్ యాక్చువల్గా ఫస్ట్ హాఫ్ మొత్తం 15 daysలో అయిపోయింది. సెకండ్ హాఫ్ మాత్రం ఐ థింక్ ఇట్ టుక్ 100 days త్రూఅవుట్. అండ్ ఈ వార్ సీక్వెన్సెస్ అదన్నీ అయిన తర్వాత దెన్ వీ స్టార్టెడ్ ద కాంబినేషన్ పోర్షన్. సో ఐ థింక్ టుగెదర్ మొత్తం 110 days, 115 days యాక్చువల్లీ. ఆల్మోస్ట్ 2 months షూటింగ్ ఆపేసి we redesigned everything. Everything was redone again. Script kuda 45 minutes on a periodical portion, we reduced to 28 minutes, I think 28. We reduced the portion because manakuna budget lo adi mottham cheyali. So we reduced 2-3 scenes and fight sequence konjam taginchamu. We have to reduce everything and spend more on the sets. Like ఇప్పుడు దర్బార్ సెట్ ఉంది, ఆ సెట్ మాత్రం ఇట్స్ అ బ్యూటిఫుల్ హ్యూజ్ సెట్. సో ఆ సెట్ వేయడం అంటే మనకి మళ్ళీ ఎక్కువ బడ్జెట్స్ కావాలి. బాహుబలి ఉన్న దర్బార్ చూసిన తర్వాత దానికి తగ్గట్టు ఉండాలి. సో అగైన్ వీ హ్యావ్ టు రీవర్క్ లాట్ ఆఫ్ థింగ్స్, వీ హ్యావ్ టు రీవర్క్ ఆఫ్టర్ బాహుబలి. బట్ బాహుబలి ఎలా హెల్ప్ అయిందంటే బాహుబలిలో పక్క ట్రైన్ అయిపోయారు ఈ విజువల్ ఎఫెక్ట్స్ వాళ్ళందరూ. ఇప్పుడు చెన్నైలోనే ఇది చేయవచ్చు సార్, దీనికోసం మనం బల్గేరియానో సెర్బియా వెళ్ళలేదు, ఇక్కడ కూడా మనం చేయవచ్చు అని దే గాట్ ట్రైన్డ్ లాట్ బికాస్ ఆఫ్ బాహుబలి. సో బాహుబలి ఎవరు చేశారో వాళ్ళకే ఇచ్చాము. సో ఎవరు వార్ సీక్వెన్స్ చేశారో తీసుకోండి, ఎవరు ప్యాలెస్ చేశారో ఇది తీసుకోండి అని అలా కొంచెం ఈజీ అయిపోయింది. ఒక సైడ్ కొంచెం కష్టం అంటే ఒక సైడ్ కొంచెం ఈజీ అయిపోయింది. విజువల్ ఎఫెక్ట్స్ కింద రాజమౌళి గారికి మనందరం థ్యాంక్ చేయాలి. ఒక ఎంటైర్ ఇండస్ట్రీని ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయగలిగాడు ఆయన. హిట్ ద బార్ సో హై. స్మాల్ సినిమా అని చెప్పినా కూడా ఒక సాంగ్ ఇట్లా ఒక ఫైట్ సీక్వెన్స్, ఒక వార్ సీక్వెన్స్ అంటే అది స్టాండర్డ్. ఇప్పుడు మినిమం అది అచీవ్ చేయాలి. సో అది ఐ నో ఎవ్రీబడి విల్ ఎక్స్పెక్ట్ దట్, ఈవెన్ ఐ విల్ ఎక్స్పెక్ట్. నేను కూడా ఆడియన్సే కదా, నేను కూడా సినిమా చూస్తున్నాను, బాగాలేదని చెప్తున్నాను. సో ఐ నో ఐ విల్ రిజెక్ట్ ఇట్. సో ఐ థింక్ దిస్ లాట్ ఆఫ్ ప్రెషర్ బికాస్ ఆఫ్ దట్. టీవీ గారు చెప్పారు సినిమా చూసిన తర్వాత, యూ కెన్ డూ పార్ట్ 2 అని చెప్పారు. సార్ ఫస్ట్ ఈ సినిమా బాగా ఆడాలి సార్, మా ప్రొడ్యూసర్ రిస్క్ నుంచి బయటికి రావాలి, అప్పుడు మళ్ళీ బయట ఇంకెక్కువ రిస్క్ పెడతాము ఆయన మీద. సినిమా మొత్తం ఒక థీమ్ లా వస్తుంది. నా టాటూ కానీ, ఆ కింగ్డమ్ కానీ, ఈవెన్ క్యారెక్టర్లో కానీ ఆ ఈగిల్ మొత్తం ఒక థీమ్గా వస్తుంది సినిమా మొత్తం. సోషల్గానే స్టార్ట్ అవుతుంది. లైక్ మగధర లాంటి కంపేర్ చేయాలంటే మగధరతో కంపేర్ చేసేయచ్చు. సో లైక్ ఫ్లాష్ బ్యాక్, ఇట్ గోస్ బ్యాక్ అండ్ కమ్. ఈ క్యారెక్టర్ విన్నప్పుడు నాకు ఫస్ట్ భయం శివాజీ గారు రాకూడదు, ఎన్టీఆర్ గారు రాకూడదు అనేది. బికాస్ వాళ్ళిద్దరూ దే మేడ్ ఎ స్టాంప్. అన్ని క్యారెక్టర్ చేశారు, మనందరికీ కళ్ళ మూస్తే ఆయన మాత్రమే ముందు వస్తున్నారు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అవాయిడ్ దట్. బట్ నాకు డైరెక్టర్ ఒక స్మాల్ ఆశ, వాళ్ళిద్దరు ఇన్ఫ్లుయెన్స్ రాకుండా చేయాలనేది ఒక స్మాల్ ఆశ. బికాస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. బట్ వీ డిడ్ రిహర్సల్స్. నాజర్ గారు, యాక్టర్ నాజర్ గారు టీచర్గా ఉన్నారు, యాక్టింగ్ టీచర్గా ఉన్నారు. సో వాళ్ళ దగ్గర వెళ్ళి 2 days వీ ప్రాక్టీస్ విత్. సో అడిగాము, సార్ ఎలా చేయవచ్చు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ రాకుండా ఎలా చేయవచ్చు అని అడిగాను. అది కష్టం బాబు, డోంట్ ఈవెన్ ట్రై అని చెప్పారు. బికాస్ ఈ సేస్ ఈవెన్ ఇట్స్ సబ్ కాన్షియస్ లెర్నింగ్.
అది అవాయిడ్ చేయడం చాలా కష్టం అని చెప్పారు. బట్ స్టిల్ వి ట్రైడ్ అవర్ బెస్ట్. సో మీరే చెప్పాలి వచ్చిందా లేదా అని. బెస్ట్ థియేటర్స్